బాబ్జాన్ రావాలని కోరుకుంటున్నాం. మేము తెలుగు వాళ్ళంతా బాబ్జాన్ సార్కే ఎత్తా అనుకుంటున్నాం. ఆయన అత్తనే మాకు రోళ్ళు మోర్లు అన్నీ సాపు చేస్తాడు. మాకు ఏ టైంలో అయినా కానీ ఫోన్ చేసినా ఉరికొస్తాడు. ఏ అర్ధరాత్రి డోర్ కొట్టినా తీస్తాడు. మాకు ఆయననే రావాలని కోరుకుంటున్నాం దయచేసి. 37 डिवीज़न से बाबजानी भाई जो ठहरे हुए हैं, हमारे उम्मीदवार ऐसे हैं कि हम उन्होंने पोजीशन पे नहीं रहे तो भी हमको काम कराए, ऐसा है। स्कूल से गवर्नमेंट स्कूल बनाए, अपर स्कूल बनाए, फिर अब हाई स्कूल बनाने की कोशिश कर रहे। हम लोग उनके हर टाइम पे साथ दिए। उन्होंने भी हमको बुरे टाइम हो अच्छे टाइम हो हमको उन्होंने लीडरशिप रहो न कर हो हमको साथ दिए हैं। हम लोग के उम्मीदवार बाबजानी भाई ठहरे बोल के हम बहुत खुश हैं। उम्मीदवार को जिताने की कोशिश करो बाबजानी भाई को। ये मत देखो कि ऐसा नहीं इन्हों इधर से है उधर से है वैसा बोल के नहीं, पतंग के वोट देने की कोशिश करो। బాబ్జాన్ సార్కు మంచిగా రావాలనే ఆయన 25 సంవత్సరాల బట్టి మాకు బాగా అన్నలాగా మేము ఒక చెల్లెన్నలాగా ఆయన తప్పకుండా రావాలి. గణపతి అయికైనా దేనికైనా చిన్నదానికి పెద్దదానికి మాకు సహకారం చేస్తాడు. ఆయన రోడ్లు మోరులు నల్లాలు ఈ కరెంటు పోళ్ళు ఇవన్నీ ఆయన చేయాలని మాకు అయినాయి. ఒకప్పుడు ఘోరంగా ఉండే మా దిక్కు. ఆయన తప్పకుండా రావాలా పతాని గుర్తుకే మాకైతే 10 సంవత్సరాల నుంచి చూస్తాను, మేము మంచిగానే చూస్తాను. మమ్మల్ని అంతా బాగానే ఉన్నది మా బాబ్జాన్ భాయ్తో. మాకు ఏ ప్రాబ్లం లేదు, మాకు మంచిగా ఉండదు. అంతే ఆయన లిఫ్ట్ చేస్తాడు, దాని గురించి ఏం పరిచయం లేదు. ఆయనది మాకు అంతా మంచిగానే జరుగుతుంది. ఆయన ఉంటే మాకు ఈ వాడలనే ఉంటాను నేను. అందరికీ మొత్తానికి ఆయనే మొత్తం పనులు చేస్తాడు. ఇక్కడ ఏం లేకుండా కానీ రాకపోయినా ఆయన మొత్తం పనులు చేస్తాడు. మాకు అన్నీ చేస్తాడు. ఏదంటే అది మేము అడిగింది కాదన్న. ఏ రాత్రి వచ్చినా ఏ పార్టీలు వచ్చినా మేము ఏమైనా కానీ ఇది ఉన్నది ఈ సంగతి లేదు ఇదంతా అని ఏది మాట్లాడినా కానీ ఆయన మాకు అన్ని పనులు చేస్తాడు. లేదన్నది ముచ్చట్లేదు. ఏదంటే అది చేస్తాడు. చేయకపోవడం సవాలే లేదు. మాకు ఈ వాడకు ఏదంటే అది అనుభవం 6 ఓట్లతో అయినా కానీ మాకు పనులు చేస్తాడు. అన్నీ ఏ పనులు అయినా చేస్తాడు. రాత్రి అనక పగలనక ఏదనక అన్నీ చేస్తాడు. అందుకే ఆయనను అభిమానం మాకు. ఆయన గుర్తు గిట్టు అన్న ముచ్చట్లేదు. మాకు ఆయన కావాలి బస్ అంతే. బాబ్జాన్ అంటే మాకు ఇష్టం బాగా అంతే సంగతి. एक मिनट क्या बोलना। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नमस्कारालु। आज हमारे 37 डिवीज़न में हम डोर टू डोर और पाद यात्रा जा रहे। अभी वेंकट साई एरिया, पाता बाजारू और श्रीनिवास टाकिस एरिया, वो एरिया को अभी निकल रहे हम लोग थोड़ी देर में। अल्लाह के करम से దేవుని దయ వల్ల ఏదైతే 37 డివిజన్ ప్రజలు అందరూ కూడా నన్ను దీవిస్తూ ఉన్నారు. మైనార్టీలు కానీ హైందవ సోదరులు కానీ పీసీ కమ్యూనిటీ కానీ అన్ని కమ్యూనిటీ వాళ్ళు బాబ్జాని గారు మీరు 25 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని తప్పకుండా ఈ వాడ నుంచి గెలిపించుకొని మీతోని పనులు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. ఇంతకు ముందు కూడా గతంలో మా భార్యామణి గారు కౌన్సిలర్గా ఉన్నప్పుడు, ఆ తర్వాత కోఆప్షన్గా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి దశలకు తీసుకుపోయినాను. అందరి ఆశీర్వాదం వల్ల భారీ మెజార్టీతో ఇక్కడ ఎంఐఎం పార్టీ అనకుండా హైందవ సోదరులు ఒక బాబ్జానిగా గుర్తించి మా మైనార్టీ సహోదరులు అందరూ కూడా ఇవాళ మా అసదుద్దీన్ గారి దీవెన వల్ల ఇవాళ నాకు బలహీన బడుగు వర్గానికి ఇవాళ కరీంనగర్ నుంచి 2 టికెట్లు ఇవ్వడం జరిగింది. ఒకటి మా 37 డివిజన్, ఇంకొకటి అశోక్ నగర్. వారికి నేను మా తరఫు నుంచి असद भाई गारी मरी इकड़ जिला प्रेसिडेंट गुलाम अहमद भाई गारी अंदर कम्यूनिटी तरफ नीचे पूरे कबीले वालों की तरफ से और बीसी बलहीन अट्टडुगु वर्गाल तरफ नीचे इवाल नन्नु गुर्तिंचिनंदुकु वारिकी ना धन्यवादालु तेलुपुतुन्नानु। उन लोग को मुबारकबाद दे रहा हूँ। मैं अपने तरफ से उनका शुक्रिया अदा कर रहा हूँ। आज अच्छी अक्सरियत से मेरे को पूरे जो भी जमातें वाले हैं, जो सुन्नी जमात होने दो चाहे तबलीग जमात होने दो, अनकरीब में अभी आज फैसला लेंगे जमात इस्लाम वाले
और अहले हदीस वाले पूरे लोग मिलके आज पूरे जमात वाले भी वो लोग डिक्लेरेशन हमारे फेवर में दे रहे। इंशाअल्लाह मैं उनके लिए भी दुआ करूँगा। और इस महीने के अंदर जो भी अगर मेरा मैनिफेस्टो भी कल मैं रिलीज़ किया हूँ और वो मैनिफेस्टो के हिसाब से जो भी डेवलपमेंट इससे पहले नहीं हुआ उससे ज़्यादा बढ़ चढ़ कर डेवलपमेंट करूँगा। हर फराकीन को मैं अगर कोई कॉल करे तो भी फिर मिस कॉल दिया तो भी मैं रिटर्न कॉल करके उनके पास पहुँचने वाला कैंडिडेट हूँ। आप लोग पूछ सकते, आप लोग महीना कर ले सकते। इस महीने के अंदर हर तरीके के वो लोग को मैं डेवलपमेंट किया। इससे पहले यहाँ पे उर्दू मीडियम का एक स्कूल भी बनवाने लगाया और ये जो रोड दिख रहा हमारे जो 70 करोड़ रुपए जब लाके स्टेट गवर्नमेंट से लेके आके ये जो सेंट्रल लाइट है वो भी करवाया। और जो अभी किश्ती का जो निशान दिख रहा मेरा 95 का निशान है, वो उस ज़माने में मैं 95 में किश्ती के निशान से करीमनगर के अंदर मेरी सेकंड मेजॉरिटी थी इंडिपेंडेंट, उस किश्ती के निशान पे ही मैं जीता। और जब से अब तक मैं आवाम के बीच में हूँ और आवाम के तरक्की के लिए, तालीम के लिए, हर बहबूदी के लिए, वो लोग के लिए बढ़ चढ़ के इंशाल्लाह काम करूँगा। వారి గురించి నా ప్రాణమైనా పోయినా పర్వాలేదు, ఏదైతే మా హైందవ సోదరులు ఇవాళ నన్ను ఏదైతే స్వాగతిస్తూ ఉన్నారో నాకు కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. వాళ్ళు స్వాగతిస్తూ ఉంటే అయ్యో బాబ్జానీ భాయ్ పాపం అతనికి గెలిపియాలే, ఒక 2-3-20 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో వాళ్ళు మాకు అండగా ఉన్నారు కాబట్టి ఇలా తప్పకుండా మేమందరం కూడా మేము అత్యధిక మెజారిటీతో గెలుస్తామని వాళ్ళు నన్ను జబ్బా కొడుతూ ఉన్నారు. వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ వాడలో గాయత్రి నగర్ కానీ, మేదర్వాడ కానీ, వెంకట సాయి ఏరియా నుంచి పాత బజార్ కానివ్వండి, మేరవాడ కానివ్వండి, శ్రీనివాస్ టాకీస్ ఏదైతే ఉందో ఆ పాత బజార్ అటు మొత్తం కూడా వారు ఈ గడప గడపకు వారికి తిలకం పెట్టుకుంటా నేను పోతా ఉన్నాను. మా దగ్గర దాదాపుగా 5,600 ఓట్లున్నాయి. అందులో సమభాగం లోపల వాళ్లకు ఆల్రెడీ ఓట్లున్నాయి. నేను ఇక్కడ ఒక సెక్యులర్ మైండెడ్ క్యాండిడేట్ను. ఏ స్కీమ్స్ వచ్చినా, ప్రభుత్వ పథకాలు ఇవ్వచ్చినా కూడా ఇలా కమ్యూనిటీ వైజ్గా అందరికీ కూడా సమభాగం లోపల నేను పంచుతా అని వాళ్ళకి ఇస్తానని నేను ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. ఎవరికి కూడా అన్యాయం జరగదు. ఇక్కడ హిందువులు కానీ, ముస్లింలు కానీ కట్టిస్తాను. తర్వాత ఇక్కడ ఒకటి హెల్త్ సెంటర్ ఏదైతే డివిజన్ హెల్త్ సెంటర్ కూడా కట్టించే ఏర్పాట్లో ఉన్నాను. ఆ తర్వాత సమైక్య బిల్డింగ్, మహిళా బిల్డింగ్ ఇక్కడ లేదు, వారికి హామీ ఇచ్చాను. దాదాపు ఒక 50 లక్షలతోని ఒక మహిళా సమైక్య బిల్డింగ్ను, తర్వాత ఇప్పుడు ప్రైవేట్లో కూడా అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి, వాటిని కూడా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నాయో వాటిని గుర్తించి వారికి కూడా అంగన్వాడీ స్కూల్స్ బిల్డింగ్స్ను తప్పకుండా కట్టిస్తాను. తప్పకుండా ఈ సందర్భంగా వాళ్ళకు హామీ ఇస్తున్నాను. మేనిఫెస్టో కూడా విడుదల చేసినాను. మంచి మేనిఫెస్టో ఉన్నదని నిన్న చాలామంది నన్ను ఆశీర్వదించారు. కాబట్టి నా యొక్క 37 डिवीज़न मुस्लिम ना सहोदरों को, मेरे भाइयों को और बहनों को और मेरे हिंदू सोदरों को और सबको मैं इस मीडिया के द्वारा मैं अदबान गुजारिश करता हूँ. వారికి నేను తప్పకుండా నా హామీని ఎప్పుడు కూడా ఒక మాట ఇస్తా, కట్టుబడి వ్యక్తి అని బాబ్జానీ అని అంటారు. కాబట్టి మీరందరూ కూడా आप लोग पूरे लोग मेरे को दुआ करके उस दिन 11 तारीख के दिन सुबह ही उठ के हर आदमी एक वोट भी वेस्ट नहीं जाना. अब जो है लड़ाई अभी हमारे बीच में, बीजेपी के बीच में है. अभी आप लोग जो भी है, अब लड़ाई ये स्टेट पार्टीज है उससे कोई ताल्लुक़ नहीं है. जो नेशनल पार्टी AMI है और बीजेपी है, हमारे दोनों के बीच की लड़ाई है. लिहाजा मैं हमारे मुस्लिम भाइयों को भी इल्तिजा कर रहा हूँ, वोट वेस्ट मत होने दीजिए. वोट को सही इस्तेमाल करिए, सही आदमी को इस्तेमाल करिए. इस मैं मीडिया के द्वारा आपको गुजारिश करता हूँ. अस्सलाम वालेकुम, अल्लाह हाफ़िज़.